ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనము ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను మనం ఒకసారి చూద్దాం. కుజ బుధులు ఇద్దరూ కలిసి 12 రాశుల వారికి కూడా మిథున రాశిలో ఉంటారు. గురు రవులు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశి, శుక్రుడు కన్యారాశి, అదేవిధంగా శని వక్రించి మనకి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ స్థితిగతుల వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి విడిగా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది మనం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మీనరాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. శని వక్రించున్నాడు. ఏలినాటి శనిలో మీరు ఇల్లు కొంటారు, నమ్ముతారా మీరు? మరి కొనడం గ్యారంటీ. డబ్బులు వాళ్ళమ్మా ఉత్తి శని వెళ్ళిపోయి మీనరాశిలోకి వచ్చేసాడండి, డబ్బులు లేకుండా ఏమన్నా గురుగారు మీరు చెప్పారండి ఇల్లు కొంటారని, కొనలేదండి అని ఫోన్లు చేస్తే తాగేసి రాత్రి 10 గంటలకి నో తోలు తీసేస్తాం. డబ్బులు ముందు దాచుకోవాలి, ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఎవరు ఇస్తారు? ఆ గురుడు ఇస్తాడు. ఆ గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడనమాట. కాబట్టి పంచమంలో ఉన్నటువంటి ఆ గురుడు డబ్బుతో పాటు మీకు సంతానాన్ని కూడా ఇస్తాడు. ఎవరికైతే గతంలో పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో ఎన్నో సంవత్సరాలుగా, అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. మగ సంతానం అది కూడా. అలాగే ఈ యొక్క భార్య మీకు ఎంత కోఆపరేషన్ ఇస్తుందంటే అంత కోఆపరేషన్ ఇస్తారు. పాపం మీరు ఆవిడని తిడతారు. మీకు ఏలినట్సన్ కదా, జస్ట్ మీకు ఏంటంటే ఏలినట్సన్లో రెవల్యూషన్ ఉంటుంది. ఎవరో వాళ్ళని తిట్టాలని అనిపిస్తూ ఉంటుంది. భార్య తేరగా ఉంది, భార్యను తిడతారు, కానీ ఆవిడ పాపం ఎంతో చక్కగా చేసి పెడతా ఉంటుంది. కాబట్టి ఆవిడ వల్ల మీరు పైకి వస్తారు ఈ వారంలో. అట్లా తిట్టడం వల్ల గురుదోషం, భార్యాదోషం ఇవన్నీ వచ్చేసి మీకు మీ తల్లిదండ్రుల మీద పడిపోద్ది అనమాట. అది అంటే మీ అమ్మగారు సిక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జాగ్రత్తగా ఈ రాశి వారికి అంతా కూడా పొరుగురులు వెళ్ళేటటువంటి స్థానచలనం ఉంది. ఇప్పుడు ఉద్యోగం కోసం మీరు ఈ వారం వెళ్ళిపోతారు, చూసుకోండి. కావలిస్తే ఇళ్ళు మారతారు కొంతమంది, చాలామంది. అలాగే భార్యతో కలిసి తీర్థయాత్రలు వెళ్తారు, తర్వాత తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఖర్చు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. పాత ఉద్యోగాలు రిజైన్ చేసేస్తారు, కొత్త ఉద్యోగాలు బ్రహ్మాండంగా మంచి ప్యాకేజ్ 30 లక్షల ప్యాకేజ్తో వస్తుంది. ఇండియాలోనే లేనటువంటి ప్యాకేజ్ అని చెప్పి మీరు గర్వపడతారు. అయితే మీరు సంతానాన్ని ఆపేసుకోవాలా అని చెప్పి నిరోధులు, ఇతర ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్స్ట్రుమెంట్స్, పరికరాల వల్ల ఆపుకోవాలని ఉంటారు. లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ ఏం కుదరవు. గురుడు పంచమంలోకి వచ్చేసాడు, మీకు సంతానం కలుగుద్ది. ఏమండి మా అత్తగారు మా మామగారు వద్దంటున్నారండి, మేము ముందు సెటిల్ అవ్వాలి. నో, జాబ్ వస్తుందండి. ఇప్పుడు ఇన్ని రోజులు రాక మరి పిల్లలు ఉంటే అడ్డు, నో, ఎన్ని అడ్డంకులు ఉన్నా మీకు సంతానం కలుగుతుంది. ఇది శుభవార్త. మీకు పరిహారాలు, ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క అమ్మవారు, మహాకాళి అమ్మవారి యొక్క సాధన చేసుకోండి, లేదా తారా అమ్మవారి యొక్క సాధన చేయండి, మంత్రజపం చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.